వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ గా మీకు వచ్చేస్తుంది. అయితే అటు ముచ్చటైందంటుల్లా ఇది రాజక్క మనవని పెళ్లి చూపులు పార్ట్ 13 సిరీస్. ఇది ఇంకొక టూ ఎపిసోడ్స్ చేసిన తర్వాత మేము ఈ సిరీస్ ని ఆపేద్దాం అనుకుంటున్నాము. ఇంకా తర్వాత ఏ సిరీస్ కావాలో కూడా మీరే కామెంట్ చేస్తే మీరు చెప్పిన వాటిని చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మీకు ఎట్లా నచ్చుతున్నాయో మాకు చెప్తే దాన్ని బట్టి మీరు జస్ట్ కంటెంట్ ఇట్లా చేయండి అని చెప్తే మేము అదే చేద్దాం అనుకుంటున్నాము. మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకా ముందుగా ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు, మనం సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేరు. ఇంత మంచి కంటెంట్ ఇస్తుంటే కూడా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? రోజు వీడియోస్ పెడుతున్నాము, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజక్క కోసము. అలాగే లైక్ కూడా చేయండి, మీ వాళ్ళకి షేర్ కూడా చేయండి. అలాగే మీకు ఎట్లాంటి వీడియోస్ కూడా కామెంట్ చేయండి. సరేనా? ఇప్పుడు మన వీడియోలో పోదాము. మన వీడియో అయితే మస్తు ఉంటుంది, చూసేయండి. సుభద్రవ్వ, రేపు మీ ఊరికి పోయి మరి భూమి ఉన్నదన్నావు కదా, భూమి చూసుకొని వద్దాం ఒకసారి. ఇక కట్నం ఇచ్చినావు కానీ కట్నం ఇచ్చినప్పుడు నుండి ఆ భూమి చూసుకోలేదు, ఏం లేదు. అది పట్టగిట్లా అయ్యిందో కాలేదు అన్ని చూసుకొని వస్తే అయిపోతుంది కదా సుభద్రవ్వ, మనం ఉన్నప్పుడే మంచిగా ఉన్నప్పుడే. అయ్యో పట్టున్నది రాజక్క, పట్ట లేకుండా నేనెందుకు నా బిడ్డకిత్త చెప్పు. అంత మంచిగానే ఉన్నది, చూసుకోవాల్సిన అవసరం ఉన్నది రాజక్క. ఆడ భూమి ఉండనే ఉండే. అయ్యో అట్లా కాదు సుభద్ర, ఒక్కసారి మాకు కట్నం ఇచ్చినప్పుడు మేము ఒకసారి చూసుకొని వచ్చి మరి మనదేనా అని ఒక్కసారి మాట అనుకుంటే ఇక ఎప్పటికీ మన దానిలానే ఉంటుంది కదా సుభద్ర. ఎందుకు మా వాళ్ళు ఏమన్నా నీకు భూమి లేదని ఇచ్చి కట్టబెట్టిరు అనుకుంటానవా? నా భూమి నాకే ఉన్నది, నీకెందుకు అదంతా? పెళ్ళైనప్పుడు చూసుకోవాలి. పెళ్ళే గిన్ని రోజులు అయితే అందుకు ఇప్పుడు అడుగుతాను నువ్వు వచ్చి. అట్లా కాదురా మిన్నవా, ఇప్పుడు భూములన్నీ లిటికేషన్ అంటారు, అదంటారు ఇదంటారు, కబ్జాల భూమి అంటారు. అందుకే ఒకసారి పోయి చూసుకొని మరి పట్టగిట్లా కాకపోతే మరి వాళ్ళు ఏమన్నా కేసులో అవి పోయివో మన మశనం ఉంటే మన సీనియర్ పోలీసుడైనా అటు ఇటు కనుక్కొని ఇప్పుడిప్పుడే చేస్తారు. లేకపోతే మళ్ళా ఒక 5-6 సంవత్సరాల తర్వాత పోతే మీరు అప్పుడే ఏం చేసుకోలేదు ఇప్పుడు ఎందుకు వచ్చిరని చెప్పి మనమే రివర్స్ అవుతారు. అందుకే ఒకసారి పోయి చూసేద్దామని. చూసచ్చుడు ఏం అవసరం లేదు, మా నాన్నమ్మ భూమి నాకే వస్తుంది, అర్థమవుతుందా? అయ్యో బిడ్డ నీకే వస్తుందిరా, నేనేమన్నా నాకేమంటున్నారా? నా భూమి మీకు ఇస్తా అంటానా? నా పేరు మీద 5 ఎకరాలు ఉన్నా అదే మీకు ఇస్తా అంటానా? మీ భూమి నాకెందుకురా? నేను ముసలిదాన్ని, అన్న రేపు వచ్చేదాన్ని, నాకెందుకురా భూమి? మీరు మంచిగా ఉండాలనే కదరా అన్ని చూసుకొని వస్తే. నేను ఇట్లా మంచిగా ఉన్నప్పుడే మీకు అన్ని చూసుకొని వచ్చి ఏడి ఆడి సమర్చిపోతే ఇక మీరు సంతోషంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటే నాకు కూడా మంచి సంతోషంగా అనిపిస్తుంది కదారా. ఇప్పుడే వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు? ఈ యొక్క సచ్చుడు బతుకుడు గురించి ఎందుకు గానీ ఒకసారి అయితే పోయి చూసేద్దాం. సుభద్ర మరి ఏమంటావు, ఎప్పుడు పోదాం? మళ్ళీ ఏమైందే? మళ్ళీ అందరు కలిసి గుంపుగా ఏమో పెట్టిరు, మీటింగ్ పెట్టిరు. ఏం పుట్టింది మళ్ళీ అందరికి? అయ్యో ఏం లేదురా కొడుక, ఏందంటే మిన్ను పేరు మీద 5 ఎకరాల భూమి ఉంది అన్నారు కదా, మరి అది పోయి ఒకసారి చూసుకొచ్చుకుందాం. చూసుకొని మరి అది పట్టున్నదా, మరి పట్టపత్రాలు ఏడున్నాయి, మరి లేకపోతే ఏమైనా కబ్జా కింద పడ్డదా ఏందో చూసుకొచ్చుకోవాలి కదా. ఒకసారి చూసుకొచ్చుకొని ఒకవేళ దానికి పట్టనో గిట్టనో ఏదో ఒకటి లేకపోతే నువ్వు పోలీసు నువ్వే ఇప్పుడే నీకు కొంచెం ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు అటో ఇటో తిరిగి నువ్వు చేసుకుంటే నీ పేరు మీదనే ఉంటది కదా అని అదే చెప్తాన్నారా మీ అత్తకున్న నీ భార్యకి. అవును మరి పోయేద్దామా అత్తమ్మ? ఏమంటారు మిన్ను? అంటే మా అమ్మగారు నీకు అట్లా కనబడతారా సీను? అంటే లేని భూమిని ఇచ్చినట్టు అని అనుకుంటాను. నువ్వు కూడా పోదామని ఒక వత్తాసు పలుకుతాను. అయ్యో గట్లే ఉన్నది మిన్ను, మన భూమి మనం ఒకసారి చూసుకొని మరి ఒక కంచె వేసుకొచ్చుకున్నాం అనుకో, చుట్టూ ప్రహార కూడా లెక్క కంచేసుకొని వచ్చినాం అనుకో, ఎన్ని రోజులకున్నా మనకే ఉంటుంది. మన ఒక గుంట భూమి కూడా పోకుండా ఉంటుంది. లేకపోతే పక్కన వాళ్ళు పాలోడో గీలోడో అయితే వాడు ఒడ్లని తవ్వుకుంటా వాని భూమిలోకి చేరుకుంటలేడా? అందుకే ఒకసారి చూసుకొని కొలిపించుకొని మరి పట్టపత్రాలు అన్ని మంచిగా ఉన్నాయా, మరి నీ పేరు మీద ఉన్న మీ నాన్నమ్మ పేరు మీద నామిని ఎవరు ఉన్నారు అన్ని చూసుకొని వచ్చినాం అనుకో, ఇక మళ్ళా ఎప్పటికో ఒక్కసారి పోయి అట్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒకసారి చూసుకొని వస్తే మన భూమి మనకు ఉంటుంది కదా. నానమ్మంటుంది అలా తప్పే ఉన్నది మిన్ను. అగో మళ్ళీ నువ్వు కూడా గదే మాట్లాడతాను. అంటే మా అమ్మగారు వాళ్ళు ఇయ్యనట్టు కనబడతారా, లేకపోతే లేని భూమిని ఉన్నదని చెప్పినట్టు అనుకుంటారా నువ్వు? అగో నేనేమన్నా మిన్ను, నా మీద గట్ల సీరియస్ అవుతాను అయితే అద్దంటే అద్దు తీరాదు. అగో అద్దాట్నే ఎందుకు తీరా అదే పోవుడు మరి. సీనయ్య నేను చెప్పేది మీ మంచి గురించేరా కొడుక. ఎందుకంటే ఆడ భూమి ఉన్నది అన్నట్టు మనం ఇక్కడ భూమి ఉన్నది మాట్లాడుకుని కాదు. ఆడికి పోయి ఒక 2 పెద్ద మనుషులు కూర్చోబెట్టి భూమిని కొలిపించుకొని పట్ట అన్ని కరెక్ట్ ఉన్నాయా, పేరు మంచిగా ఉన్నదా, నామిని మంచిగా ఉన్నదా. ఇప్పుడు మన పాత భూములన్నీ ఎన్నో పోయి ఎందుకంటే పట్ట కరెక్ట్ లేక, అందుకే మంచిగా చూసుకొని ఒక వకీల్ని పట్టుకొని మరి వకీల్తో అన్ని సంతకాలు చేయించుకొని మనం మంచిగా చేసుకున్నాం అనుకో, ఎన్ని సంవత్సరాలకున్న భూమి మనకే ఉంటది. మళ్ళా అది కంప్యూటర్కి ఎక్కాలి కాదు కొడుక, అప్పుడులాగా పత్రాలు ఉంటే సరిపోతుంది కాదు. కంప్యూటర్కి ఎక్కాలి, కంప్యూటర్లో కనబడాలి, అన్ని కావాలి కదా. అందుకే చూసుకొచ్చుకుందాం ఒకసారి. ఇక మళ్ళీ కొన్ని రోజులు అయితే అటు పనుల మోపు అయితే పొలం కాడికి అదే పనులు అంటారు అదంటారు ఇదంటారు. ఇప్పుడు బట్టే ఖాళీగా ఉన్న ఎండాకాలం ఒకసారి పోయి ఒక 2 రోజులు ఉండి చూసుకొని అన్ని చేసుకొని వస్తే అయిపోతుంది. కానీ అంటున్నారా కొడుక, నేనేమంటున్నారా?
మీ నాన్నమ్మనైతే మొత్తం ఎట్లా అంటే నన్ను బయటికి ఇగ్గడానికి ఇవన్నీ ఎత్తాంది సీను. అగో ఇలా బయటపడేది ఏమున్నది మిన్ను, పోయి చూసుకొచ్చుకుందాం తీరాదుర్రి. అయ్యో ఎందుకు లొల్లి పెట్టుకుంటారు బిడ్డ, ఇగో చూసుకొచ్చుకుందాం కానీ ఒక నెల రోజులు ఆగురు. ఎందుకంటే మా పాలోళ్ళకి సుట్టొచ్చింది, ఇక వాళ్ళు ఎవరు ముందడికి రారు, వాళ్ళు ఇప్పుడే ఏడుపు మీద ఉన్నారు కదా. ఒక నెల రోజులు ఆగితే నెల రోజుల తర్వాత పోయి మనం చూసుకొని వచ్చి అన్ని మీకు చూపెడతా, సరేనా బిడ్డ? గిట్లా అన్న సుభద్ర మంచి మాట ఉన్నది, ఎందుకు మిన్న ఊక కోప్పడతాంది? అంటే ఇప్పుడు నన్ను గయ్యాడదాన్ని చేస్తానా ముసల్దానా నువ్వు? మిన్ను నీకెన్నిసార్లు చెప్పాలి మా నాన్నమ్మ ఏమన్నదని? అరే నలికుట్లోడు, నీ వల్లనే నన్ను ఇన్ని మాటలు అంటుంది. నువ్వు దానికి సపోర్ట్ చేసుకుంటా నన్ను గిట్లా చేస్తానవేంది? నువ్వు నాకు సపోర్ట్ చేస్తే ఎట్లుంటది? నానమ్మ అని కాళ్ళు మొక్కుతాని ఏమనుకోకే, నువ్వు కొంచెం జర ఓవే, నాకు అంత మనసులో పడతలేదు పోవే. మీరెవరన్నా అచ్చి గిట్ల గీ హాల్లో నలుగురు నిలబడ్డరా అంటే నాకు ఇక ఎక్కలేని భయం అంతా భయమే అవుతుంది. ఏమైందో ఎందుకు అయిందో ఏమేమైతుందో అని భయం అవుతుంది. నువ్వు పోవే నానమ్మ. సరే బిడ్డ, ఇప్పుడు ఎగురుతారు, ఎగురు నా సమయం వచ్చినప్పుడు నేను చెప్తా, అన్ని బయటికి ఎగ్గి తంత ఇస్తంత అందరినీ. అబ్బో ఈ ముసలింది ఏమో చెప్తాను. ఏం చెప్తా నాకేంది, నాకు పెళ్ళి అయింది, ఇప్పుడు చెప్తావు దాని సంగతి. ఏం తీడ్చుతానేది నేనేదంతా, నేను నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతానవేంది? అన్ని బయటపడాలంటే లంగోళ్ళవా దొంగోళ్ళ మేము గట్ల మాట్లాడుతానవేంది నువ్వు? ఏ ఆగుర్రి కానీ పో రాజక్క గట్ల అంటదా పోరికి అంతే కానీ పో. సరేనా సుభద్ర, ఇప్పుడు నేను నవ్వుకుంటూనే పోతానా, ఏమన్నా అటో ఇటో ఇటుమంటం అటుమంటం తెలవాలి కానీ ఊకుంటానా నేను? రాజక్క అంటే ఏంటిదో నేను చూపెట్టి తీరుతా. ఏంది నువ్వు చూపించేది ముసల్దానా? ఏమన్నా తేడాగా తెలవాలి కానీ అప్పుడు ముసల్దానా గిసల్దానా అది సాగు మన్ను మశానం అంతా బయటికి తీస్తా, అప్పుడు చెప్పుతా మీ సంగతి. నేను ఊకుంటానా? నేను ఊకునేదాన్నేనా? చెప్తా మీ సంగతి. కానీ అంత మంచిగా ఉంటే నేను మంచిగానే ఉంటా. ఏదన్నా కిటుకో కటుకో కావాలి కానీ ఊకోను. మా నానమ్మ సంగతి మీకు తెలియదు, ఎక్కువ తక్కువ ఎత్తే ఈడ్స్ సరిచినా జరుగుతుంది. కొంచెం ప్రశాంతంగా ఊర్రి. మీరు అంత మంచిగా ఉంటే మేము మంచిగానే ఉంటాం, మా నానమ్మ మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా, మీరందరూ మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా. మీరు లోలు పెట్టుకుంటుంటే నేను నిలిపించోండి అవుతా. కొంచెం మీకు దండం పెడితే కాలు ముక్త పోరు లోపడి ఊర్రి. మిన్ను గట్ల మాట్లాడకు మిన్ను, మా నాన్నమ్మ బాగా బాధపడుతుంది. ఎందుకు గట్లా చేస్తాను? ఇప్పుడు నేను ఏమంటాను? నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతాను, ఇంకా నేనేం అనలేకనా నిన్ను? ఏ పోరా నలికుట్లోడు, నీ వల్ల నీదంతా నాకు లొల్లంతా. నువ్వు ఇగో మిన్ను, నేను ఇప్పుడు నువ్వు అనేటి అన్ని వాడతాను. మా నాన్నమ్మ అన్నట్టు ఏదన్నా అటో ఇటో మటో అని తెలియాలి కానీ నేను ఊకోను. నా నేనెంత కంపనో నీకు తెలియదు. నేను గట్టిగా లేచినంటే నీ నానమ్మ నువ్వు పోయి మూలకు కూసోవాలి, అర్థమవుతుందా? నువ్వు మీరేమో మాట్లాడుకుంటారు. బిడ్డ ఏం లేదు కానీ బిడ్డ పోర్రి. సరే అత్తమ్మ నేను పోతానా మరి. ఏందే ఆ ముసలి ఇప్పుడు భూమి గది ఇది కానీ మాట్లాడుతుంది, ఏందన్నట్టు ఈ కథ? నువ్వు ఉండి ఎందుకు ఫైర్ అవుతానా? ఎప్పుడు మన పేరు మీద భూమి లేదని తెలిసి ఆ ముసలిది అసలే కంప ముసలి, దాని గురించి నాకు తెలుసు. దాన్ని ఇంట్లోకి వెళ్ళగొడితే ఏం పిక్తావు చెప్పు నువ్వు? అది నన్ను ఏమంటుంది? ఏమన్నా అంటే నేను ఊకుంటానా? చీరుతుందా నక్కన్నే? మన పేరు మీద ఏం లేదు, మనం ఏం లేనోళ్ళని తెలిస్తే వనని చీరుతుంది అది. నీకు దాని సంగతే తెలియదు, చీరి చింత కడుతుంది అది ఇప్పుడు నిన్ను. అంతే అంటావా? సరే బిడ్డ నేను పోతాను, నాకు పని ఉన్నది వంట రూమ్ లో, నేను పోతాను. పోయిగా. అసలు ఏంది గిట్లయితాంది? నేను సీన్ మీద మంత్రం వేసిన కదా, అది నిన్నదాకా మంచిగా పనిచేసింది, మళ్ళీ ఏం పుట్టింది రోగం, వాడు మళ్ళీ నా దిక్కు పని చేస్తాను మాట్లాడతలేడు. అసలు నేను ఇంకా పోయిగా సరు పక్కన కలిసేస్తా, అంతే. ఏం మంచిగా అనిపించలేదు, నాకు ఎదురుగా మాట్లాడతారు అందరు. పోయి సరు పక్కన కలిసేస్తా. సరుపక్క, ఓ సరుపక్క ఇద్దా. కాదు సరుపక్క, నువ్వేం చెప్పినావు? మంత్రం 10 రోజులు ఎత్తే ఆ ముసలిది మా మధ్యలోకి వెళ్ళి పోతుంది, మేమిద్దరం మంచిగా ఉంటామని చెప్పినావా లేదా? తాత చెప్పిండా లేదా? అట్లా నేను చేస్తే ఇవాళ లొల్లైంది ఇంట్లో. మళ్ళా ఆ ముసలిది నాకు కాస్త ఎంతున్నది నీ సంగతి చెప్తాను, అంతిగుత్తా, నా గురించి తక్కువ అంచనా ఎత్తారు, రాజవ సంగతి తెలియదు, అన్ని గన్ని బాత్కానీలు కొడతాను ఇంటికాడ. అదే మంత్రం పనిచేస్తలేదా ఏందన్నట్టు? మరి ఒకసారి ఇంకొకటి వేయాల్సి ఉంటది, మరి చేస్తావా? మొన్నదాకా సీన్ ఉంటానని బాగా సంబరపడితే మళ్ళీ ఏమైంది? ఏమో మరి సీను మొన్నటిదాకా ఇన్నాడు, ఈ రోజు నాకు సపోర్ట్గా మాట్లాడాలి, అలా నాన్నమ్మకి సపోర్ట్ చేసుకుంటా మాట్లాడిండు. ఏందన్నట్టు ఈ కథ? నాకు అసలు ఏం అర్థం అయితలేదు. నువ్వెందుకు టెన్షన్ పడతావు? వాళ్ళు పొలం కాడి పోదామంటే మరి పోకపోయారు. ఉన్నదేనా ఏమన్నా లెటర్ వచ్చిందని అన్నారు కదా, పోయి చూసుకొని వస్తేంది? కాదక్క, భూమి ఉన్నా లేదని పక్కకు పెట్టు. సీనుకు నా మీద నమ్మకం ఉండాలి కదా, నేను చెప్పినట్టు వినాలి కదా. నేను చెప్పినట్టు ఎందుకు ఇంట్లేడన్న బాధ. అబ్బా చూసిరా, పోరు పేరు మీద అమ్మ మందు లేదు, మసాలా లేదు, ఆస్తి లేదు, ఏం లేదు, అయినా కానీ ఎట్లా మాట్లాడతాను, అన్ని బాత్కానీలు కొడుతుంది. అవునారా? మరి నేను ఇంకొకటి చెప్తా, చేస్తావా? చేస్తా అంటే నీకు మంచి ఫలితం వస్తా, నేను చెప్పేది చేస్తే. చెప్పు, నేను ఏదన్నా చేస్తా, ఏడు కన్నా పోతా, నేను ఏమన్నా చేస్తా. నేను నాకు నా భర్త నాకే సపోర్ట్ చేయాలి, అలా నాన్నమ్మ సైడ్ మాట్లాడద్దు. నాకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు.
ఇగో అయితే ఏంటంటే నువ్వు మొన్న ముగ్గేసినట్టు వేసి ఒక కోడిని ఇంటి ముందట దాని తల నరికి పెట్టు. అప్పుడు ఏంటంటే నువ్వు ఏమనుకుంటానో అది అవుతుంది, ఖచ్చితంగా అయితే నేను చెప్పేది నమ్మి పో. అవుతుంది కదా, అవుతుంది అంటే ఏదన్నా చేస్తా, కోడినేంది గొర్రెనే కొత్తా నేను. ఇప్పుడైతే కోడిని కోయిపోరా, కోడిని కోసి నైట్ ఎవ్వరి అందరు వండుకున్నారు తీయాలి. అసలు అమావాస్య 12 గంటలకు అవన్నీ చెయ్యి, చేస్తే నీకు మంచి ఫలితం వస్తుంది పో. సరే మరి పోయేస్తా, నేను ఆ పనులలో ఉంటా. ఏయ్ ఈ పిల్ల నేను చెప్పినట్టే ఇంటాంది అంత, దాని ఇల్లు చెడగొట్టుకోవడానికి అదే నా దగ్గరికి వచ్చింది. రాజీ నేను చూస్తాను నీ సంగతి, ఇయ్యాల నేను చేసే మంత్రాలతోని నీ ఇల్లు ఊలిపోయేటట్టు చేస్తాను నేను, చూడు రాజీ. అంత మంచిగానే ఉన్నది కానీ గీ సరుపక్క నాకెందుకు ఇంత సపోర్ట్ చేస్తుంది? అసలు ఏమైంది ఈమెకి? ఈ మంత్రాలు ఎక్కడే? నేను గింతగానం మంత్రాలు ఎత్తాను, మొన్న అది చేసిన 10 రోజుల నుండి మంత్రాలు ఎత్తానా, నా నోరు ఆగుతలేదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలంటే ఇలా కోడిని బలిస్తే మరి ఇంటికి ఏమన్నా అవుతుందా? ఏదైతే అది అయింది. ఆ ముసల్ని మా మధ్యలోకి వెళ్ళి పోవాలి, మేమిద్దరం సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాలి. అట్లయితేనే నేను చేసింది ఫలిస్తుంది. నేను మంత్రాలు నేర్చుకుంటా, యంత్రాలు నేర్చుకుంటా, అన్నీ నేర్చుకుంటా ముసలిదాన్ని మధ్యలోకి వెళ్ళి పోవడానికి. తిన్నానే రాజు, తిన్నా. ఏం కూరండి నువ్వు? పిల్లేదు మరి, పిల్లట పోయినట్టున్నది. అబ్బో వీళ్ళిద్దరు ఇక్కడనే కూర్చున్నట్టున్నారు, ఈ బొడ్డీలు ఇద్దరు. అగో మిన్నత్తాను కదా. ఏంది ఏడా జాగ దొరుకుతలేదా? నా ఇల్లే దొరికిందా? నా ఇంటి ముందరనే ముచ్చటపెట్టడానికి తలగబడ్డారు ఇద్దరు. ఇక తలగబడ్డమంటే ఏం చేయమంటావు బాబా? ఇక మాకు ఇక్కడనే మంచి ప్లేస్ అయ్యి ఇక మేము ఇక్కడనే కూర్చొని ముచ్చట పెడదాం అనుకున్నాం, పెడతాను. అంతే ఏమున్నది, నీ పేరు మీద వచ్చేదాకా నీ ఇల్లు ఎట్లయితుంది? ఇది రాజకిల్లు, మా రాజకిల్లు కాబట్టి మేము వచ్చి చేస్తాను. ఏ ముసల్దానా మహారాజకంటాను? నా ఇల్లు ఇది, నా ఇల్లు. దాని అయ్యకి ఇట్లా రాసిచ్చిండు కావచ్చు వెళ్ళి, అందుకే నా ఇల్లు అంటుంది. ఏమవుతుంది, ఏదైతే ఏదైనా బయట పడ్డ రోజు నేను సంగతి చెప్తా గానీ మనకేందే, మనం ముచ్చట మనం మాట్లాడుకుందాం పట్టు. మరి ఇంకేందే గా స్వరూప మంత్రాలు బాగా నేర్చిందాట కదనే? అవునే, అదో దొంగ బుడ్డి, ఇప్పటికీ 100 సంవత్సరాలు కూలింది. ఎవరైతే ఇక దానికి నచ్చరో వాళ్ళ ఇంట్లో ఎవరినో ఒకళ్ళు మంచిగా చేసుకొని ఇక వాళ్ళకి మంత్రాలు నేర్పించి వాళ్ళ ఇంటి మీద వాళ్ళే చేసుకుంటట్టు చేస్తుంది. అగో వీళ్ళేందిగా సరుపక్క గురించి మాట్లాడుకుంటారు. ఏంది లొల్లిళ్ళు అయితే వాళ్ళింటి మీద వాళ్ళే వేసుకుంటా అంటే ఆమె నాకు చెప్తాందా? నాకు చెప్తే నేను శ్రీనుని దగ్గర చేసుకోవాలా, ముసలిదాన్ని దూరం చేయాలంటే మొన్నడాక ఫలించింది కదా. అందరికి అట్లా చెప్తుంది కానీ మనకు అట్లా చెప్పత్తి. అవునా దొంగ బుడ్డి, దానికైతే ఏడా పని లేదు. ఇవాళ అసలే అమాస రోజున ఎవరికి ఎత్తదో ఎవరితో చెప్పిస్తుందో చూడాలి. అవునే, కానీ మనకి ఎందుకు తీయరాదు? ఎందుకంటే ఇప్పుడు మనం కనుక అది నైట్ ఊర్లో తిరిగే టైంలో మనం కనుక దానికి ఎదురు పడ్డాం అనుకో, అది మనకే వేసి పాడబడతాయి. ఎందుకే వాళ్ళ వాళ్ళు ఇంట్లో చక్కగా వండక. నేను కదే అనుకుంటానంటే 2 సార్లు ఇంటి ముందట చేతబడి వేసిపోయారు కదా, మరి ఇయ్యాలకి ఇట్లా ఎవరన్నా ఇంటి ముందట వెయ్యాలి, వాళ్ళని ఉరికిచ్చేతంటావు నేను. వీళ్ళేంది ఇట్లా మాట్లాడతారు? సరేది ఏదైతే ఏంటి, సరు పక్క అందరికి నేర్పిస్తుంది కావచ్చు కానీ నా మంచి కోరే మనిషి ఈ ఊర్లో ఒక్క ఆమె నాకు అట్లా వేయదు. ఎందుకంటే మొన్నడాక సిన్ను నా గురించే మాట్లాడిండు కాబట్టి నేను అంతా పోయిందే రాజది ఇన్నదంటావా అనే దానికి నేను డైరెక్ట్ చెప్తే అది ఈనదే, అందుకే ఇట్లా చెప్తానా. గదే గాని ఈ రోజు రాత్రి ఏమన్నా చేస్తుందంటవని ఇప్పటి వరకు కూడా సరుపుల ఇంటికి పోయి వచ్చింది. దానికి ఊర్లో తెలిసిన ఇల్లు సరుపు ఒక్క దానికి ఇల్లు. మరి ఏం అడగచ్చిందో ఏందో కథ చూద్దాం. రాత్రి చూసి దాన్ని ఎట్లా చంపాలో అట్లా చంపుదాం గాని. అగో ఏంది ముసలిది, రాత్రి 11 అయినా ఇంకా వంటలేదు. ఏం పుట్టింది దీనికి రోగం? అగో వచ్చింది కదా, వచ్చింది అది ఎట్లా బయటకు పోతా నేను చూస్తావు. ఎప్పుడు పోవాలి బయటికి? ఇన్న టీవీ చూసుకుంటావు అన్నది కదా, ఏం చేద్దాం? అగో మిన్నవా, ఏమైందిరా? ఇప్పుడు లేచినవేందిరా? నేను లేస్తలేసినా కానీ నువ్వేంది పండకుండా గీడ కూర్చొని చూస్తా అన్నావు? అయ్యో నిద్ర పడతలేదు అవ్వ, ఒళ్ళు నొప్పులు బాగా అయినాయి, అందుకే నిద్ర పట్టకి కూర్చున్నా. ఒళ్ళు నొప్పులు ఉంటే ఏమన్నా గోళీలు అవి వేసుకొని మింగి పండుకోవాలి. ఇప్పుడు ఈ సమయంలో గీడ కూర్చుంటే నాకు జర్ర భయం కాలేదు. ఇక ఏం చేస్తాను అవ్వ, ముసల్దాన్నేనాయే. ఆయన ఈడ కూర్చుంటేంది, ఇదంతా నా ఇల్లేనాయి, నేను ఈడ కూర్చుంటేంది. సరే కానీ పండుకోపో. నైట్ 11 గంటలు అవుతుంది, ఇంకా పండకుండానే ఉంటావా? టీవీ లాగా సినిమా ఒకటో అయితే 1 గంటల వరకు అట, 1 గంటల వరకు చూసి వండుకుంటా. సరే నేను బాత్రూమ్ పోయేస్తా. అబ్బా ఈ ముసలిది వండేటట్టు లేదు కదా, ఎట్లా అన్నట్టు ఈ కథ. ఎవ్వరు లేరు కదా, ముసలిది లోపట్నే ఉన్నది కదా, తొందర వేసుకొని పోన్నా మరి. అబ్బా ఈ దొంగ ముఖ ముసలిది వచ్చింది కదా, ఏం చేయాలి? అమాసగోలే గిట్లా రాత్రి రావద్దురా, మంచిది కాదు. అంత మంత్రగాళ్ళు తిరుగుతా అంటారు ఊర్లో. పై ఇంట్లో వా బిడ్డప్ప. నేను అత్తగా నువ్వు రాదు, ఎందుకు నా ఆయనకనే వస్తాను? అట్లా కాదు బిడ్డ, మంచిది కాదు. ఊర్లలో అమాసగోలే అంతా తిరుగుతారు, అందుకే నేను ఇంట్లో కొమ్మటనపా. అబ్బా రాత్రంతా ఈ ముసలిది పండలేదు, నేను చేయలేకపోయినా. మరి ఎట్లా? నేను సరుపక్కన అడగన్నా ఏం చెయ్యాలి, నాకేం అర్థమైతలేదు.
ఏదైతే అది అయింది, ఒకసారి సరుపక్కోళ్ళ ఇంటికి పోయి చెప్పేసి అత్త గిట్ల గిట్లా అయింది, ఆ ముసలిది వండలేదని నేను చెప్పత్తాగు. నేను నిన్న నైట్ చేయకపోతే నా ముసలిది వండకన్నా నేను తాగం చేసే పోయి సరుపక్కన నన్ను అడుగుతా ఏం చేస్తాందో ఏమేమే. ఈ దొంగ ముండని కొట్టురు, ఫస్ట్ కొట్టురి ఎందుకు అవుతారు? అవునులా కొట్టురి ఎందుకు అవుతారు? ఆ కట్ట పట్టుకుని చంపుర్రి. ఈ పోరి పంత చింతపంద ఇది ఎందుకు ఇట్లా చేస్తాందట? అబ్బో ఇక్కడ బాగా మంది ఉన్నారు కదా, ఏమైంది? ఓ అక్క ఏమైంది? ఏమైందని అడుగుతావేంది మిన్ను? నువ్వు రాజా మనవరాలేగా. ఇగో ఈ సరూప నైట్ చేతపడి చేసుకుంటా మంత్రాలు వేసుకుంటా దొరికింది, అందుకే ఊరోళ్ళందరూ కలిసి తిని కొడతారు. అయ్యో అవునా అక్క, సరే సరే. నువ్వు గిట్ట ఎందుకు వచ్చినావు? నువ్వు ఇంటికి పో. అయ్యో గిట్లయింది ఏంది అంటే ఈ సరుపక్కకి నిజంగానే మంత్రాల చంద్రనే మంత్రాలు ఎత్తదా? నేను నమ్మకపోతిని ఏందన్నట్టు ఇది నాకు. ఓ నీ అవ్వ, ఇది నాకు అన్ని మంత్రాలు నేర్పించి కూర్చున్నది కదా. నేను ఇట్లా ఎత్తానని తెలితే అవి నిజంగా మంత్రాలు, నేను దేవుడు అనుకున్నా. ఏందన్నట్టు ఇది నాకు అసలు ఏం చేయాలని అర్థమైతలేదు, ఏం చేయాలి నేను? ఇక చూసిన రోజుల్లో మన వీడియో ఎట్లా అనిపించింది? మంచి అనిపించిందా? ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి మిన్ ఏం చేస్తుంది, మరి మంత్రాలు చేసుకున్నాయి కదా ఏమైనట్టు, ఆ భూమి సంగతి ఏందనే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, ఉంటాముల్లా.